నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు. మరి చక్కటి ఇన్ఫర్మేషన్, చక్కటి పరిహారాలు మనందరికీ కూడా అందిస్తూ ఉన్నారు కదా గురువుగారు. గురుగారి మాటల్లో మనందరికీ ఉపయోగపడే ఒక మంచి విషయ పరిజ్ఞానాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. చాలా సంతోషం గురువుగారు. అయితే సంతానలేమి సమస్యతో ప్రస్తుతం బాధపడుతున్న వాళ్ళు ఎందరో. అంతదాకెందుకు, రీసెంట్ గా చిలుకూరు బాలాజీ టెంపుల్లో ప్రసాదం ఇస్తాము అంటే 10,000 జంటలు వెళ్ళాయట. అంటే ఎంత మందికి సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో కదా గురువుగారు. మరి సంతాన సమస్యలతో బాధపడే వారికి చక్కటి పరిహార మార్గం ఏమైనా చెప్తారా గురుగారు? తప్పకుండానమ్మా. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఈ యొక్క చిలుకూరు బాలాజీ టెంపుల్లో గరుడ ప్రసాదము ఇస్తున్నాము అని అంటే నిజంగా 10,000 మంది జంటలు వచ్చారు. అంటే నిజంగా ఇంతమంది జంటలు సమస్యతో బాధపడుతున్నారా అంటే, పురుషుడిలో లోపం ఉంటే సంతానం కలగదు, స్త్రీలో లోపమున్నా కలగదు. ఇదంతా కూడా హార్మోనియల్ ఇన్బ్యాలెన్స్ వల్ల కలిగేటువంటి సమస్యలు. ముఖ్యంగా మనం గ్యాడ్జెట్స్ అనేటువంటి మనం వాడుతూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈ ఎలక్ట్రానిక్స్ వల్ల కూడా మన యొక్క శరీరంలో ఉండేటువంటి మార్పులకి కారణభూతురాలు అవుతుంది. పైగా టెన్షన్తో కూడుకున్నటువంటి విధానం. అంటే ఇక్కడ ఏంటంటే, సంతానాన్ని పొందగలిగేటువంటి దంపతులు ఎలా ఉండాలి, ఎలాంటి నియమాన్ని పొందాలి అని అంటే, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండాలి. ఉన్నప్పుడే ఆ టెన్షన్స్ లేని కారణం సందర్భంలో ఉన్నప్పుడే సంతానోత్పత్తికి అనువైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు రానున్న రోజులు గణపతికి సంబంధించినటువంటి నవరాత్రులు ప్రారంభమవుతాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి పరిహారం ఏంటంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. అంటే ఒక రకంగా నిజంగా తప్పు చేయమని ప్రోత్సహిస్తున్నట్టుగా ఉంటుంది, కానీ తప్పు చేయాలని కాదు ఇక్కడ మన ఉద్దేశము. మీకు ఫలితం దక్కాలి అని అంటే విలువైన వస్తువులేమీ తప్పు చేయట్లేదు, కానీ ఈ తప్పులో కూడా మనకేంటంటే మన యొక్క కామ్యం నెరవేరుతుంది. తప్పు అంటే ఏదో ఆలోచించుకోవాల్సిన పని లేదమ్మా. ఎందుకంటే ఇది ఒక విచిత్రమైనటువంటి పద్ధతి మనకు అనాదిగా ఆచారంలోకి వస్తుంది. ఎక్కడ కూడా ఇది ప్రాచుర్యంలో లభించలేదు. కానీ తంత్ర పరిహారాలలో తాంత్రికం వేరు. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గుర్తుపెట్టుకోవాలి, తాంత్రిక పద్ధతులు వేరు, తంత్ర పరిహారాలు వేరు. తాంత్రికం అంటే క్షుద్ర పూజల్లో భాగంగా పంచమకారాలతో చేసేటువంటి, తంత్ర పరిహారములు అంటే చిట్కాలు, చిన్న చిన్న చిట్కాలతో మన సమస్యల్ని తొలగించుకునేది ఎక్కువగా నార్త్ సైడ్ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి ఏదైతే పరిహారం ఉందో అది నార్త్ సైడ్లో ఎక్కువగా పాటిస్తారు. కాబట్టి ఆ పరిహారమే వీక్షించేటువంటి మన ప్రేక్షకులకు తెలియజేస్తున్నామా. సంతానం కోసం బాధపడేటువంటి వాళ్ళు వినాయక చవితి సందర్భంగా మీరు ఈ యొక్క పరిహారం అనేటువంటిది చేసుకోండి. తప్పకుండా మీకు సంతాన గణపతి రూపంలో మీకు సత్సంతానం కలుగుతుంది. ఏం చేయాలండి? ఏం లేదమ్మా, ఈ యొక్క ఎవరింటికైనా మనం బంధువులింటికి, స్నేహితులకి వెళ్తాం కదా, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బొజ్జ గణపయ్య విగ్రహం ఆ ఇంటి యజమానులకి, ఆ ఇంటి వాళ్ళకి తెలియకుండా తీసుకొచ్చుకొని మన ఇంటికి తీసుకొచ్చుకోవాలి. ఒక రకంగా దొంగతనమే, ఒక రకంగా దొంగతనమేనమ్మా. కానీ ఆ ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు, మనమే తీసామని తెలియకూడదు. అయ్యో, ఆ విధంగా ఆ యొక్క గణపతిని తస్కరించుకొని రావాలి. వచ్చి మంచి శుభముహూర్తం చూసుకొని, తిథివార నక్షత్ర యోగ కరణాల్లో మంచి శుభముహూర్తం చూసుకొని, సంతానం కావాల్సినటువంటి దంపతులు చక్కగా ప్రతిరోజు గరికతో గణపతికి పూజ చేయాలి. ఈ విధంగా పంచోపచార విధానంగా పూజ చేయాలి. షోడశోపచార విధానం అందరికీ చేయలేరు. పంచోపచారం అంటే గణపతి ఆవాహన చేయడం, స్నానం చేయించడం, అలాగే అలంకరణ చేయడం, అష్టోత్తర పూజ చేయడం, నైవేద్యం పెట్టడం, హారతి ఇవ్వడం, ఇవి పంచోపచారాలు. ఈ పంచోపచార విధానముగా పూజ ప్రతిరోజు ఈ విధంగా ఒక 108 రోజుల పాటు చేయండి. ఖచ్చితముగా ఆ యొక్క దొంగలించి తీసుకొచ్చినటువంటి విగ్రహానికి పూజ చేయడం ద్వారా తప్పకుండా 108 రోజుల్లోనే వాళ్ళు గర్భవతులయ్యారనేటువంటి యొక్క కన్సీవ్ అయ్యారని చెప్పి వార్త ఖచ్చితంగా వింటారు. లేదా సంతానలేమితో, సంతాన సమస్యతో బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు డాక్టర్ని సంప్రదించి కొన్ని విఫలమవుతున్నారు. IVF ట్రీట్మెంట్లు అని అంటారమ్మా. ఎందుకంటే ఇవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్నటువంటివి. ఒకసారి ఫెయిల్యూర్ అంటే మళ్ళీ రెండోసారి అటెంప్ట్ చేసుకోవాలి. ఈ రెండోసారి అటెంప్ట్స్లోకి వచ్చేసరికి
పురుషుడికి ఏందమ్మా ఎంతటి బాధనైనా తట్టుకోగలుగుతాడు, కానీ స్త్రీ శరీరం అట్లాంటిది కాదు కదమ్మా. స్త్రీ చాలా సున్నితమైనటువంటిది. ఈ హార్మోనియన్ ఇన్బ్యాలెన్స్ కోసం హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఆ యొక్క బాధ ఆ స్త్రీ మూర్తికి మాత్రమే తెలుస్తుంది. అంతటి వర్ణనాతీతమైన బాధ. ఇంత బాధపడుతూ కేవలం సంతానం కోసమైనా ఆ తల్లి అంత కష్టాన్ని కూడా ఓర్చుకొని బాధపడుతున్నైనా కానీ సంతానం పొందాలనే తపనతో, తల్లి కావాలనే తపనతో అంతటి బాధని కూడా భరిస్తూ మందులు మింగుతూ ఇంజెక్షన్లు తీసుకుంటూ 2-3 అటెంప్ట్లు కూడా వెళ్తుంటారు. ఇది ఎవరికనంటే కేవలం ఇలా చేసుకోగానే డాక్టర్ని సంప్రదించకుండా కరిగిపోతుందా, సంతానం కలుగుతుందా అనంటే ఇక్కడ ఏంటంటే మన శరీరంలో లోపములు ఉన్నప్పుడు ఖచ్చితంగా వైద్యం తీసుకోవాలి. కానీ వైద్య సహాయం తీసుకున్నప్పుడు మొదటి అటెంప్ట్లోనే సంతానవంతులయ్యేటువంటి అవకాశము ఈ చెప్పబడినటువంటి పరిహారం ద్వారా కలుగుతుంది. కాబట్టి దీనికి నైవేద్యంగా ఏం పెట్టాలనంటే అటుకులు, శనగలు, మనం తినే శనగలు ఉంటాయి కదమ్మా, వేయించిన శనగలు, శనగలు, అదే శనగపల్లీలు, ఆ పల్లీలు, చక్కెర లేకపోతే బెల్లము, ఇవి నైవేద్యంగా పెట్టి తీసుకోవాలి. ఈ విధంగా 108 రోజుల పాటు మన బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఉన్నటువంటి గణపతి విగ్రహాన్ని, చిన్న గణపతి విగ్రహాన్ని వాళ్ళకి తెలియకుండా తీసుకొచ్చి ఈ ఇంట్లో కనుక పెట్టుకొని పూజ చేసుకొని చేస్తే ఖచ్చితంగా వాళ్ళు సంతానం కలుగుతారు. ఇది నార్త్ సైడ్లో చేసేటువంటి పరిహారము. ఇది కొత్తగా మనం ఏం సృష్టించింది కాదు. ఈ పరిహారం చేసి సంతానవంతులైన ఉన్నారు కాబట్టి ఇది చేసి మీరు నిదర్శనం చూసుకోండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. మళ్ళీ మాకు కాల్ చేసినగా మా సుమన్ టీవీ యాజమాన్యానికి మీరు సంతానవంతులైన తర్వాత ధన్యవాదాలు మాకు తెలియజేసుకుంటారు. గుడ్ న్యూస్ అయితే ఖచ్చితంగా చెప్పాలి కదా. అవును. సో నిజంగా అద్భుతమైన విషయం. కాకపోతే ఎవరింట్లో అయితే అది మిస్ అయిందో వాళ్ళు కాస్త ఇబ్బంది పడతారేమో, కానీ మంచి జరుగుతుందంటే ఎవరైనా సంతోషిస్తారు ఈ విషయంలో. సో ఎంతో చక్కటి విషయ పరిజ్ఞానం తెలియజేశారు గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకులకి అమ్మవారి యొక్క అనుజ్ఞ మేరకు దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఆశ్వీజ పౌర్ణమి రోజున నుంచి సంవత్సరం పాటు మీ కుటుంబ సభ్యుల అందరి గోతనామాదులతో విశేషమైనటువంటి కార్యక్రమాలు ప్రతి నెల ఒక పుణ్యతిథి రోజున, ఏకాదశి కానీ, పౌర్ణమి కానీ, మాస శివరాత్రి రోజున కానీ ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో జరిపించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి మానవుడికి కూడాను ఆరోగ్యమే ప్రధానము. అలాగే ఎటువంటి అపమృత్యు భయాలు, గండ దోషములు లేకుండా సుఖంగా జీవించి ఉండడం కోసమే ఆ యొక్క ప్రతి నెల చేసేటువంటి హోమాల్లో ముఖ్యంగా మృత్యుంజయ హోమము, అలాగే వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమాలు, అలాగే ఏ మనిషికైనా కానీ ప్రధానంగా 6 రకాల సమస్యలు, విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాదులు ఈ యొక్క మీ కుటుంబ సభ్యుల గోతనామాలతో చేయించడం జరుగుతుంది. ప్రతి వ్యక్తి కూడాను తన యొక్క పుట్టినటువంటి నెలలో ఖచ్చితంగా ఈశ్వర ఆరాధన, మృత్యుంజయ ఆరాధన చేసుకోవాలి. కాబట్టి ప్రతి నెల ఇటువంటి ఆరాధనలు మన పీఠం ఆధ్వర్యంలో జరపబడతాయి. అతి సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. ఈ యొక్క ప్రతి నెల పూజ జరిగిన తర్వాత ఆ పూజ జరిగినటువంటి వీడియో లింక్ కూడా మీకు పంపించడం జరుగుతుంది. సశాస్త్రీయంగా, నిజాయితీగా జరుగుతున్న కార్యక్రమంలో మీరు కూడా మీ యొక్క గోతనామాదులను నమోదు చేసుకోవచ్చు. కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. సో చూసారు కదండి, మరి ఇది సంతాన సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఎంతో చక్కటి పరిహారము. సో ఖచ్చితంగా గురువు గారు చెప్పిన విధి విధానాల ప్రకారం ప్రతి ఒక్కళ్ళు కూడా ఫాలో అవ్వండి. సో మీకున్నటువంటి ఆ ఇబ్బందిని తొలగించుకుని చక్కటి సత్సంతానాన్ని పొంది అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే గురువు గారు నిర్వహించేటటువంటి ప్రత్యేకమైన పూజలలో మీరు కూడా పాల్గొనాలి, గురువు గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి, వివరాలు తెలుసుకోండి. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.